పార్ట్ 1 అండ్ 2 రేంజ్లో ఇది మైండ్ బ్లోయింగ్ కాదు, కానీ ఒక డీసెంట్ ఇమోషనల్ థ్రిల్లర్. హైప్ అంతా పక్కన పెట్టి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని వెళ్తే పర్లేదు. జార్జ్ కుట్టి తన పెద్ద కూతురు అంజుకి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. కానీ పాత కేస్ ఇంపాక్ట్ వల్ల వాళ్ల ఫ్యామిలీ ఇంకా స్ట్రెస్లోనే ఉంటుంది. ఈ మధ్యలో పోలీసులు వాళ్ళని మళ్లీ ఇరికించడానికి కొత్త ప్లాన్స్తో వస్తారు. అదే మెయిన్ స్టోరీ లైన్. మోహన్ లాల్ మాత్రం ఎప్పట్లాగే జార్జ్ కుట్టి క్యారెక్టర్లో వన్ మ్యాన్ షో ఇచ్చాడు. సినిమా మొత్తాన్ని తన యాక్టింగ్తో క్యారీ చేశాడు. ముఖ్యంగా లాస్ట్ 30 మినిట్స్లో వచ్చే ట్విస్ట్స్, టెన్షన్ జీతూ జోసెఫ్ మార్క్ని గుర్తుచేస్తాయి. ఆ క్లైమాక్స్ ఎపిసోడ్సే సినిమాని స్ట్రాంగ్గా నిలబెట్టాయి. కానీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ చూస్తే ఫ్యామిలీ టీవీ సీరియల్ వైబ్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. పార్ట్ 1 అండ్ 2లో ఉన్న మైండ్ బ్లాక్ అయ్యే వావ్ ఫ్యాక్టర్ కూడా ఇందులో మిస్ అయింది. ట్విస్ట్స్ ఉన్నా కూడా కొంచెం ఫోర్స్డ్గా అనిపిస్తాయి. మేకింగ్, విజువల్స్ కూడా యావరేజ్గా, కొంచెం అవుట్డేటెడ్గా అనిపిస్తాయి. స్క్రీన్ మీద పెద్ద స్టార్ హీరో సినిమాలా ఇంపాక్ట్ రాలేదు. ఓవరాల్గా చెప్పాలి అంటే పార్ట్ 1 లెవెల్ మైండ్ బెండింగ్ సస్పెన్స్ లేదా ఫుల్ రీసీ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. ఇది ఎక్కువగా సైకలాజికల్ లేదా ఫ్యామిలీ డ్రామాలా ఉంటుంది. క్రైమ్ థ్రిల్లర్ ఫీల్ కొంచెం తక్కువ. కానీ జార్జ్ కుట్టి మాస్టర్ ప్లాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ లాస్ట్ హాఫ్ అవర్ కోసం ఒక్కసారి చూడొచ్చు.